అటెన్షన్ ప్లీజ్. మనం ఎటువంటి వాతావరణంలో బతుకుతున్నాం, అదే జీవించడానికి ఎలా పోరాడుతున్నాం? తాగే నీటిలో కాలుష్యం, పీల్చే గాలిలో గరళం, తినే తిండిలో విషం, జల వాయు కాలుష్యాలపై తద్వారా వాటిల్లే అనర్థాలపై పుంఖానుపుంఖంగా అధ్యయనాలు, విశ్లేషణలు, రిపోర్టులు వెలువడుతూనే ఉన్నాయి. చాప కింద నీరులా వ్యాపిస్తూ ఆహార కల్తీ సైతం భయానకంగా తయారైంది. వివిధ రకాల ఆహార ఉత్పత్తులు, తిండి గింజలు, వంట నూనెలు, చివరకు పాలు సైతం కల్తీ అవుతున్న దురదృష్టకర వాతావరణం ఇది. కొన్నాళ్లుగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు దేశవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లోని హోటళ్లు, రెస్టారెంట్ల స్థితిగతులపై ఆందోళనకర కథనాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి. పాలలో డిటర్జెంట్లు, పిండి పదార్థాలు కలిపేస్తున్నారు. సుగంధ ద్రవ్యాలకు లెడ్ క్రోమేట్, కృత్రిమ రంగులు జోడిస్తున్నారు. కార్బైడ్, ఫార్మలిన్, మైనపూతలతో కాయగూరలు, పళ్లను దగదగలాడిస్తున్నారు. కాఫీ పొడి, టీ పొడి, పసుపు, నెయ్యి, కారం, అల్లం వెల్లుల్లి మిశ్రమం అన్నింటిలోనూ కల్తీ జోరెత్తుతోంది. ఇందుగలదందు లేదన్న సందేహం వలదన్న చందంగా అంతటా అన్నింటా ఆహార కల్తీ తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది. దాదాపు నిత్యావసరాల అన్నింటిలోనూ కల్తీ భూతం విజృంభణ గోచరిస్తోంది. పాలు, పాల ఉత్పత్తుల్లో కల్తీ పాత రికార్డులన్నింటినీ బద్దలు కొడుతోంది. హోటళ్లు, రెస్టారెంట్లలో పర్యవేక్షణ బాధ్యతలు చతికిల పడడం ఒక ఎత్తు, ఇళ్లలో ప్రతినిత్యం వినియోగించే కిరాణా సరుకుల్లోనూ కల్తీ పెచ్చిమేరడం మరొకెత్తు. ఖర్చు చేసి ఆరోగ్యం కోల్పోయే దుస్థితి జనానికి దాపురించింది. చేతి చమురు వదిలించి కల్తీ, నాసీ సరుకుల్ని అంటగడుతున్న వాళ్ళు సామాజిక విద్రోహులు, ప్రజారోగ్యానికి తూట్లు పొడుస్తున్న చీడ పురుగులు. కొన్ని ప్రముఖ హోటళ్లలో సైతం నాసిరకం ఆహార పదార్థాల సరఫరా, గడువు దాటి మాంసపు నిల్వలు, రిఫ్రిజిరేటర్లలో పాచిపోయిన వంటలు, వాటి చుట్టూ కొలువు తీరిన బొద్దింకలు, కుళ్ళిపోయిన పళ్ళు, పులిసిపోయిన చట్నీలు, పచ్చళ్ళు కడుపులో దేవేస్తున్నాయి. కిచెన్లలో పరిశుభ్రత కొండెక్కింది. చాలా చోట్ల పెస్ట్ కంట్రోల్ రికార్డులే కరువు. రోజు ఆయా పరిసరాల్ని శుభ్రపరుస్తున్న దాఖలాలు లేవు. వంట నూనెల్లో ఆముదం, బ్రహ్మదండి, జర్రిపోతు మొక్కల గింజల నుంచి తీసిన చమురు మిళాయించేస్తున్నారు. హైదరాబాద్ నగర శివార్లలో జంతువుల కొవ్వు కరిగించి వంట నూనెగా అమ్మేస్తున్న బాగోతాలు అడపాదడపా బయటపడి గగ్గోలు పుట్టిస్తున్నాయి. పప్పులు, ఉప్పులు, నూనెల దగ్గర నుంచి పలు నిత్యావసర వస్తువుల్లో కల్తీ జరిగితే వాటిని మనుషులు ఆరగిస్తే ఏమవుతుంది? కొంతమందికి వికారం కలిగి వాంతులు, విరేచనాలు అయితే మరికొందరికి అలర్జీలు కమ్మేస్తాయి. ఇంకొంతమందిని అతిసారం, మధుమేహం, హృదయనాళ వ్యాధులు పీడించే ముప్పుంది. ఈ మధ్యకాలంలో వివిధ ఆలయాలు, పుణ్యతీర్థాల పరిసరాల్లో పూజలు, అభిషేకాలు, మొక్కుబడుల సందర్భంగా అవసరమయ్యే ఆవు పాలు, తేనె, పసుపు, పంచదార తదితరాల్లో కల్తీ మరింత విశృంఖలమవుతోందన్న కథనాలు భక్తజనుల సెంటిమెంట్లను తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వారిని అపరాధ భావంలో ముంచెత్తుతున్నాయి. ఒక పక్క ప్రజారోగ్యానికి తీరని నష్టం వాటిల్లుతూ, మరోవైపు భక్తులు, విశ్వాసుల మనోభావాలు దెబ్బతింటుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నదన్న విమర్శలు తప్పనిసరిగా ఉత్పన్నమవుతాయి. చట్ట ప్రకారం ఆహార పదార్థాల కల్తీ శిక్షించదగ్గ నేరం. 1860 నాటి భారతీయ శిక్షా స్మృతి ఐపీసీ ప్రకారమే కాదు, పునరుజ్జీవం పొందిన భారతీయ న్యాయ సంహిత ప్రకారము ఆహార కల్తీ నేరమే. అందుకు తగ్గట్లు రాష్ట్రాల వారీగా ఆ సంస్థ పనితీరుందా? ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పని తాను సక్రమంగా నిర్వర్తించడం లేదని బల్లగుద్ది చాటుతూ కల్తీ రాయిళ్లు చెలరేగిపోతున్నారు. పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చేసిందన్న సామెత చందంగా నేరగాళ్లు యథేచ్ఛగా ఠలాయిస్తున్నారు. ఐపీసీ సెక్షన్ 272 కింద ఆహార కల్తీకి పాల్పడ్డట్లు రుజువైన వారికి 6 నెలల వరకు జైలు శిక్ష లేదా 1000 రూపాయల దాకా జరిమానా లేదా రెండూ విధించగల వీలుంది. నిందితులు బెయిల్ పొందగల అవకాశం ఉంది. ఆహార కల్తీ కారణంగా మరణం సంభవించినట్లయితే బాధ్యులైన వారికి కనీసం 7 ఏళ్ల కారాగారవాసం, కనీసం 10 లక్షల జరిమానా కలిపి విధించవచ్చునని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ చెప్తోంది. 2006లో ఆ చట్టం చేసినప్పటి నుంచి ఎందరికి శిక్షలు పడ్డాయి? రాష్ట్రాల వారీగా ఎన్ని కేసులు నమోదయ్యాయి? ఇన్నేళ్లలో అటువంటి కేసుల నమోదు జోరందుకుందా? ఆహార కల్తీ పట్టపగ్గాలు లేకుండా విజృంభిస్తున్నదంటే మేరం మీరుతున్న చీడ పురుగుల్లో సంబంధిత చట్ట నిబంధనలు బెదురు పుట్టించలేకపోయాయని రుజువు అవుతోంది. ఆహార పదార్థాల ఉత్పత్తి, నిల్వ, పంపిణీ, విక్రయాల వంటివన్నీ సవ్యంగా, సజావుగా జరిగేట్లు, అవన్నీ మానవ వినియోగానికి అనుకూలంగా ఉండేట్లు చూడడాన్ని ఎఫ్ఎస్ఎస్ఏఐ మౌలిక విధిగా నిబంధనలు పేర్కొంటున్నాయి. అందుకు తగ్గట్లు రాష్ట్రాల వారీగా ఆ సంస్థ పనితీరుందా? ఎఫ్ఎస్ఎస్ఏఐ తన పని తాను సక్రమంగా నిర్వర్తించడం లేదని బల్లగుద్ది చాటుతూ కల్తీ రాయిళ్లు చెలరేగిపోతున్నారు.
పిల్లి గుడ్డిదైతే ఎలుక ఏదో చేసిందన్న సామెత చందంగా నేరగాళ్లు యథేచ్ఛగా ఠలాయిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO గణాంకాల ప్రకారం అంతర్జాతీయంగా ఆహార కల్తీ రేటు 22% దాకా ఉంది. దాని దుష్ఫలితాలు 57% జనాభా మీద ప్రసరిస్తున్నట్లు ఆ సంస్థ నిగ్గు తేల్చింది. భారత్లో 27% ఆహారోత్పత్తుల్లో కల్తీ జరుగుతోందని అంచనా. అంటే తక్కిన ప్రపంచంతో పోలిస్తే దేశీయంగా ఆహార కల్తీ మరింత ఉధృతంగా సాగుతున్నట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఆహార కల్తీ విస్తృతిని స్వయంగా మదింపు వేసిన FSSAI స్వీయ కర్తవ్య నిర్వహణలో ఘోరంగా విఫలమవుతోంది. రాష్ట్రాల వారీగా తగినన్ని టెస్టింగ్ వసతులు, ప్రయోగశాలలకు కరువు దాపురించింది. అర్హులైన సిబ్బంది తగినంతగా లేరు. పరికరాలు కొరతే. ఒకప్పుడు వియత్నాం యుద్ధంలో పంట పొలాల్ని నాశనం చేయాలన్న కసితో అమెరికా విషవాయు ప్రయోగానికి తెగబడింది. ఆ ఉదంతం ప్రపంచ దేశాల్ని దిగ్భ్రాంతపరిచింది. ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగ ఉదాసీనత అయాచిత వరమై కల్తీ రాయుళ్లు అంతే అమానవీయంగా ప్రజారోగ్యాన్ని కొల్లబొడుస్తున్నారు. దీనికి విరుగుడే లేదా? ఎక్కడ ఏ మూల అవకతవకలు చోటు చేసుకున్నా తక్షణం నిఘా పర్యవేక్షక దళాలను అప్రమత్తపరిచేలా జన చైతన్యాన్ని పెంపొందించాలి. ఫిర్యాదు అందిన వెనువెంటనే ఆహార కల్తీకి బాధ్యులు ఎవరెంతటి వాళ్లైనా గోళ్లూడగొట్టి మూసేయడానికి యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి. అటువంటి వాతావరణంలోనే కల్తీభూతం తోకముడుస్తుంది. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎక్కలదేవరా సైనింగ్ ఆఫ్. నమస్తే.